ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, పసుపు సైనికుడికి, చంద్రబాబు గారి అభిమానులకి, నారా లోకేష్ అన్న యువ సైన్యానికి నా వినమ్ర వినతి. పార్టీ మీద నిజమైన అభిమానం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఆడియో వినాలా, వీడియో చూడాలా. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో 2 సంవత్సరాల క్రితం వరకు పార్టీ పరిస్థితి ఏంటో, ఇంకా నిలబడగలుగుతామా లేదా అన్న అనుమానంలో, పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న సందేహంలో ఉన్న రోజుల్లో, పార్టీ కష్టకాలంలో, పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాం. వైఎస్ జగన్ అవినీతిని ఎండగట్టాం. యువగలం పాదయాత్రలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాం. నారా లోకేష్ కి సపోర్ట్ చేశాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై మన గలం విప్పాం. భయంతో మూగబోయిన ప్రజలకి ధైర్యం, భరోసా ఇచ్చాం. వైసీపీ చేసిన దుర్మార్గాలను ఎదిరించి నిర్భయంగా పోరాడాం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గలం విప్పారు. ఇవన్నీ చేయగలిగింది మన పార్టీ కార్యకర్తలే, మన నాయకులే, మనమే. లక్షలాది కార్యకర్తల కష్టం వల్ల ఈరోజు మనం తిరిగి అధికారంలోకి వచ్చాం. మన పెద్దాయన చంద్రబాబు గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఇవన్నిటికీ మూల కారణం మనలో ఉన్న ఐకమత్యం, పట్టుదల, ఏకాగ్రత. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. ప్రజలకు మేలు చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా తమ జీవనోపాధి వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. 100 కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అన్ని మెరుగుపడుతున్నాయి. ఇన్ని చేస్తున్నప్పటికీ ఎందుకు మనం ఇంకా వెనుకబడుతున్నాం? దానికి కారణం ఒక్కటే, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలకి చెక్ పెట్టలేకపోవడం. రండి, అందరం మళ్లీ కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. గ్రూపులు, ఫ్యానిజం, కులవాదం మనకు ముఖ్యం కాదు. ఇప్పుడు మనకు ముఖ్యం ఏంటంటే అంది వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయడం, మనం చేస్తున్న మంచిని ప్రజలకు తెలియజేయడం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి మన నాయకుడిని, మన పార్టీని తప్పుగా అనుకోవద్దు. ఇంకా సమయం ఉంది. మన నాయకుడి దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. విజనరీ లీడర్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తగా మన బాధ్యత ఏంటంటే ప్రజలకు నిజాలు చెప్పడం, మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందుంచడం, వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించడం, వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడం, రాష్ట్రంలో మన ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు కొనసాగించేలా కృషి చేయడం. ప్రతి కార్యకర్త మళ్లీ యాక్టివ్ అవ్వాల్సిన సమయం. చాప కింద నీరులా వైసీపీ చేస్తున్న రాజకీయాలకి చెక్ పెట్టకపోతే, అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు నష్టం చేసిన వారిలో మనం మిగిలిపోతాం. ఇది మన అధికార సమయం. మనం మళ్లీ ఐక్యంగా నిలబడాల్సిన సమయం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై కూటమి. సవినీయంగా, సన్మానపూర్వకంగా, ప్రేమతో మీ చెంచు వేణుగోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్.